అడవిలో ఒక విచిత్రమైన సంఘటన. సీతామాత ముందు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ముఖం ఎంతో బాధతో నిండిపోయి ఉంటుంది. చంద్రిక యొక్క కళ్ళలో నిస్పృహ, ఆమె యొక్క హృదయంలో భయం. ఆమె ఒక గొప్ప ఋషి భార్య. కానీ ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ఒకరోజు మాయ అని ఒక అందమైన స్త్రీ వారి జీవితంలోకి వచ్చింది అని, ఆమె అందం, ఆమె మాయ అన్నీ కలిసి చంద్రిక జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. భర్త ప్రేమ తగ్గిపోవడం, ఆశ్రమం యొక్క వాతావరణం మారిపోవడం, చివరకు భర్త కనిపించకుండానే పోవడం మొదలైన విషయాలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే మోహం ఎలా మన జీవితాన్ని నాశనం చేస్తుంది, నిజమైన ప్రేమ మరియు మాయ ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి? సీతామాత యొక్క కరుణ మరియు శాంతి మొదలైన విషయాలన్నీ మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నామండి. ఒక గొప్ప జీవన సత్యం అనేదే మనకి తెలుపుతుంది. ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. మన జీవితంలోకి వచ్చే ప్రతి మాయ మన మార్గాన్ని పరిరక్షించటానికి సారీ పరీక్షించడానికే వస్తుంది. ప్రతి మాయ అంటే ఏదో ఒక కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు. ద్వంద్వాల్లో పడిపోతాం కాబట్టి అది మాయే అని చెప్తున్నారండి. చంద్రికని అడుగుద్ది. నీ బాధ గల కారణం ఏంటి అసలు? నువ్వు నీ జీవితంలో జరిగినదేదైతే ఉందో అదంతా నాకు చెప్పావనుకో, నేను నీకు గల కారణాన్ని తొలగించేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తదండి. కానీ చంద్రిక అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే అది అసాధ్యం. ఆమెకు భయం వేస్తుంది. ఎటో చూస్తూ మాట్లాడుతుందండి చంద్రిక. తిరిగి విగ్రహం ముందు కూర్చుని పార్వతీదేవి వైపు తదేకంగా చూస్తూ అలా మౌనంగా ఉండిపోతుందండి. మాత ఆమె పక్కన కూర్చుని ఆ చంద్రిక ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎట్టకేలకు చంద్రిక చెప్తుందండి. నా పేరు చంద్రిక. నాకు తెలివైన ఒక యువ ఋషితో వివాహం జరిగింది అని. వాళ్ళ గురువు గారికి తన యొక్క భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండటం వల్ల అండి, ఆయన యొక్క శిష్యులందరినీ కూడా చంద్రిక దగ్గరికి పంపించేవారంట. ఆ చంద్రిక భర్త వీళ్ళు ఎంతో చక్కగా ఆశ్రమంలో ఉండి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారండి. కొంతకాలానికి మాయ రావడం, ఆమె చాలా అందంగా ఉంటుంది. కానీ లోపల మాత్రం మలినం. తన మనస్సంతా మలినం. కల్మషం అన్నమాట. ఎందుకంటే భర్తని కోల్పోయిన బాధ చంద్రగది. దానికి కారణం మాయ. ఆ మాయ ఎవరు? అసలు సీత ముందుకి వచ్చిన చంద్రికకి ఎందుకు ఇంత బాధ? ఎందుకు అంటే భర్తను కోల్పోయిన బాధ చంద్రికది. ఒక అందమైన మాయ ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నామండి. తను మొత్తం చంద్రిక జీవితంలో ఏమైంది అనేది మొత్తం తెలుసుకుంటుంది. అలాగే మాయ కూడా తన యొక్క ఋషి లోకాన్ని నుంచి వచ్చిందని, ఒక ఋషి కూతుర్నని చెప్పడంతో చంద్రిక భర్త కూడా మోహంలోకి వెళ్ళిపోతాడండి. చివరికి చంద్రిక అంటే అసహించుకునే స్థితికి వచ్చేస్తుంది తన జీవితం అంతా కూడా. ఇంకా చంద్రిక తన భర్తను వెతుక్కుంటూ ఎలా అయితే కనుక్కొని తీసుకురావాలి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు ఆమె ఉదయం ఆ మాయ చంద్రిక భర్తతో సహా అదృశ్యమైపోతుందనమాట. ఎంతో బాధపడుతదండి. ఆమె వెళ్ళిపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఏమని విద్యార్థులు చంద్రిక యొక్క భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. తన దగ్గరకొచ్చి. వాడి గురువు ఆశ్రమానికే వెళ్ళిపోయారు. చంద్రిక నమ్మలేకపోతుంది. చంద్రిక గురువుగారి మొఖం గూడా చూడలేకపోతుందండి. తన భర్తకు సంబంధించిన ప్రతీదీ ఏదైతే ఉన్నాయో అవన్నీ తనని తానే నిందించుకుందనమాట. ఇంకొంచెం మంచి భార్యనైతే ఇంకా నేను బాగా తన భర్తను సేవించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో! ఏమో నాకు తెలియదు అంటుందండి మా చంద్రిక. ఎందుకు అంటే విద్యార్థులు లేకుండా ఆశ్రమాన్ని నిలిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళాలో గూడా తనకి తెలియట్లేదు. ఒకరోజు అలా తన భర్తను వెతుక్కుంటూ ఎలాగోలాగా కనుక్కొని తీసుకురాగలననుకుంటూ అడవిలోకి వెళ్తుంది. అప్పుడు తన లోపల ఒక స్వరం నదిలోకి దూకి తన జీవితాన్ని ఏమంటుంది అంటే, నువ్వు నదిలోకి దూకెయ్యి.
నువ్వు చనిపో అని చెప్పి ఒక స్వరం చెప్తుందంటండి. ఇంకొక స్వరమేమో నువ్వు చనిపోవటానికి రాలేదు. నువ్వు ఇక్కడ బ్రతికే ఉండాలి అని ఇంకొక స్వరం చెప్తుంది. ఆ స్వరం ఎవరిదంటే పార్వతీదేవండి. ఆమె చంద్రికను రక్షించి ఇక్కడ ఉంచిందనమాట. దాంతో ఈ కుటీరంలో ఉండి చంద్రిక జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకి అంకితం చేసేస్తది. పార్వతీదేవి చంద్రిక జీవితాన్ని రక్షించింది గదా! ఇప్పుడు నాకేదైనా ఉంటే అదంతా ఆమెదే, నా జీవితం అంతా ఆమెదే అని చెప్తుంది. మళ్ళీ చంద్రిక కళ్ళు నీళ్లతో నిండిపోతాయండి. మాత కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి. చంద్రిక బాధను, వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని అనుభవించింది. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు పార్వతీదేవికి మనస్సులోనే సీతాదేవి కృతజ్ఞతలు అర్పించింది. చంద్రికను కొనసాగిస్తుందనమాట. ఏంటి అంటే, ఈ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలోనే జరగలేదు. ఆ స్త్రీ ఎవరో గానండి, ఆ రాక్షసి అన్నమాట ఆ స్త్రీ. ఆశ్రమాల వెంట తిరుగుతూ, గొప్ప యోగి కూతుర్ని అని చెప్పుకుంటూ, ఉత్తమ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళని వశపరుచుకునేది అని తెలుసుకుంటది. చాలామంది స్త్రీలు దూకుపోయినట్లే నదిలోకి దూకి మరణించారంట. పార్వతీదేవి చంద్రికను ఎందుకు రక్షించిందో చంద్రిక అర్థం కావట్లేదు అని చెప్తుందండి. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక సీతామాత మాట్లాడకుండా అలా కూర్చునుంటుంది. కాసేపటి తర్వాత ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటున్నావా అని అడిగితే చంద్రిక అవును అని చెప్తుందండి. కానీ ఇది సురక్షితం కాదు కదా! ఇక్కడ క్రూర రాక్షసులు అడవిలో భయోత్పాతాలను సృష్టిస్తున్నారు కదా! మరి నీకు వారంటే భయం లేదా అని అడుగుతుందండి సీతామాత. చంద్రిక తల పంకించి నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కీడు చెయ్యగలరు వాళ్ళసల? నేను నాకున్న ప్రతి దాన్ని కోల్పోయాను కదా తల్లి అని అడుగుద్ది. నీ భర్త ఏమయ్యాడు అని సీతామాత అంటుందండి. నాకు తెలియదు అతడు జీవించి ఉన్నాడో, మరణించి ఉన్నాడో కూడా నాకు తెలియదు. అసల ఏ భావన లేకుండా ఉంటుందండి చంద్రిక. సరే నేను అతన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాను అని సీతామాత చెప్తూ ఉండగా ఆ మాట పూర్తి చెయ్యకముందే చంద్రిక తల పట్టుకుని క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతి దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తాను కానీ మీ కాళ్ళు పట్టుకుంటాను అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళమని చెప్పొద్దు అంటుందండి. ఎందుకంటే చంద్రిక తన గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకి తిరిగి వెళ్ళను అని చెప్తుందండి. అతని కోపం నిరాదరణను పక్కన పెడితే చంద్రిక ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉంది. కనుక అది నాకు బాధ కలిగిస్తుంది అని చెప్తదండి. అప్పుడు సీతామాత అర్థం చేసుకుంటుంది. కానీ ఆమె మనసు ఇంకా ఆ జంటను కలపడం మీదే ఉంటుంది సీతామాత మనసు. సరే మీరేం చేస్తారు మాత? మీకే ఇలాంటి పరిస్థితి వస్తే అని చంద్రిక సీత వైపు చూస్తూ బ్రతిమాలి స్వరంతో అడుగుతుందండి. ఎందుకంటే మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతు ప్రేమతో మాత్రమే మీరు ఆరాధనను, గౌరవాన్ని పొందటం లేదు కదా! ఒక స్త్రీగా మీ హుందాతనానికి కూడా నా పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు అని చంద్రిక సీతామాతను అడుగుతుంది. ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదండి. అటువంటిది సంభవించవచ్చని కూడా సీతమ్మత భావించట్లేదు. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరాముడు ఏ విధమైన సమ్మోహనతకు లోబడటం అనేది జరగని పని అనుకుంటుందండి. ఆయన ఎవ్వరితోనూ వేలెత్తి చూపించుకొని ధర్మమూర్తి కదా! చూపించుకోని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను సీతామాత ఎంతో ప్రేమతో అర్థం చేసుకోగలుగుతుంది. భర్త నుంచి చిన్న చూపు, అలాగే విద్యార్థులు, గురువు త్రోసిపుచ్చబడటాలు అన్నీ ఆమెను అక్కడికి చేర్చాయి కదా! అది కాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమం సొంత దారునిగా ఆమె అందరి గౌరవాదరాలు పొందిందండి. ఇప్పుడు ఈ స్థితికి దిగజారటం సీతాదేవికి కూడా విచారానికి గురిచేసింది. ఏ పరిస్థితుల్లోనైనా సరే, నాకు నా భర్త పట్ల ప్రేమ సన్నగిల్లుతుందని నేను అనుకోను అని సీతామాత చెప్తుంది. అంతేకాదండి, తన హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని కూడా సీతామాత సహించును అని చెప్తుంది. చాలా చిన్నతనం నుండి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిలిపి ఉంచుకోవాలని తన తండ్రైన జనక మహారాజు నుంచి సీతామాత నేర్చుకుందండి. నిజానికి అది మనుషులందరికీ కూడా వర్తిస్తుందంట. మనకు ఏం సంభవించినా మనం మన ఆత్మ గౌరవం నిలిపి ఉంచుకోవాలి అని సీతామాత చెప్తుందండి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా, వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా, లేకపోయినా అదేమంత ముఖ్యం కాదు అంటుందండి సీతామాత. ఎందుకంటే చంద్రిక యొక్క ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది, నిన్ను నువ్వు నమ్మడమే చాలా ముఖ్యము అని చెప్తుంది. అంటే మనకి ఎటువంటి కష్టాలొచ్చినా, బాధొచ్చినా మనము
మన యొక్క నమ్మకం మీద మనం నిలబడాలి. మనల్ని మనం నమ్ముకోవాలండి. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎప్పుడైనా, ఎక్కడైనా నా వల్ల అవుతుంది. ఇప్పుడు వస్తే వచ్చింది. నష్టం రానివ్వండి, బాధ రానివ్వండి, కష్టం రానివ్వండి, వస్తే వచ్చింది. తర్వాతైనా నేను దాన్ని సాధించుకోగలను అన్న నమ్మకం మన మీద ఉండాలి. అదే ముఖ్యము అని ఇక్కడ సీతామాత చెప్తుంది. మాత ఆ స్త్రీ చేతిలో చెయ్యి వేసి, చంద్రికనండి ధైర్యము, పవిత్రత కలబోసిన స్త్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటు చెయ్యలేదు. అందుకని చంద్రిక నువ్వు నిన్ను తక్కువ చేసుకోకు. అలా చేయటం స్త్రీలందరినీ చిన్నబుచ్చడమే అవుతుంది అని చెప్తుందండి. ఎందుకంటే మనం మిగిలిన వారికి ఉదాహరణలుగా ఉండాలి. అందరికీ ఆదర్శం నేను కాదు. నేను నా పని చేస్తాను అని చెప్తుందండి. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణగా ఉండాలి అని చెప్తుంది. అంటే మనం ఇప్పుడు సీతామాత, చంద్రిక అనే కాదండి. మనం కూడా ఏ పని చేసినా మనం ఒకళ్ళకి ఎగ్జాంపుల్‌గా ఒక మోడల్‌గా ఉండాలి అని ఇక్కడ సీతామాత చెప్తుంది అండి. సర్వాత్మ మన నుంచి కోరుకునేది కూడా ఇదే. మనం ఇతరుల ప్రవర్తనని అదుపు చేయలేం. కానీ మన స్వంత ధోరణులకు, ప్రవర్తనలకు బాధ్యులెవరంటే మనమే. నీ జీవితానికి ఏ విలువ లేదనుకుని నిన్ను నువ్వు హాని చేసుకోకు అని సీతామాత చెప్తుందండి చంద్రకి. అంతేకాకుండా నీ భర్త నీపై చూసిన ఏదైతే చూపించాడో అనాదరణ, అగౌరవాలు అవన్నీ అతని పైనే ప్రతిబింబిస్తాయి. కానీ నీపై కాదు అని చెప్తుంది. అంతే కాదండి సీతామాత ఇంకొక విషయం కూడా చెప్తుంది చంద్రికతో. ఆ పరిణామాలకి అతనే ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికే అనుభవిస్తూ ఉంటాడని సీతామాత చెప్తుంది. చూడండి, ఆయన ఏదైతే చంద్రికను నిరాదరణ చేశాడో, దూషించాడో, తన్ని అగౌరవపరిచాడో, అవన్నీ కూడా అతనే ఏడుస్తూ భరించాలంట. ఇప్పటికే అనుభవిస్తూ ఉంటున్నాడేమో అని సీతామాత చెప్తుంది. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపడం మీరు వ్యతిరేకించరు కదా అని చంద్రిక అడుగుతుందండి. నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్ళేలాగా ఒప్పిస్తారేమో, నేనేమో భయపడ్డాను అని ఎంతో పిరికిగా చంద్రిక మాట్లాడుతుందంట. సీతామాత చెప్తుంది, తల పంకించి, నువ్వు నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం. కానీ పరిస్థితులు నిన్ను ఈ స్థితికి చేర్చాయి. అతనే నిన్ను వదిలేశాడు. నువ్వు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. చక్కగా చంద్రిక చైతన్యాన్ని పొంగించే పానీయాన్ని తయారు చేస్తాను నేను. నేను ఈ మొక్కల అడవిలో నుంచి సేకరించాను. అవి ఎంతో నీకు ప్రశాంతతను చేకూరుస్తాయని సీతామాత చెప్పింది. మాత పొయ్యి దగ్గరకు వెళ్లి ఆరే నిప్పుల్ని రగుల్చుతుంది. చంద్రిక ఒక కుండను నీటితో నింపుతుంది. మాత మొక్కలను నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను సేకరించి చంద్రిక కోసం భోజనం కూడా సిద్ధం చేస్తుందండి. చూసారా సీతామాత అమ్మ ప్రేమ, కరుణ అందరికీ పెడుతూనే ఉంటుంది. మనం పెట్టడానికి ఏడుస్తూ ఉంటాము. వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చుంటారండి. మాత తాను చేసిన కషాయం ఫలితం ఎలా ఉందా అని చూస్తూ ఉంటుంది. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.